నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రణాళిక ప్రకారం చదువుతూ 10 పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి. ప్రేరణ తరగతులను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులకు దిశానిర్దేశం. టీబీ వ్యాధి నివారణకు అప్రమత్తత అవసరం. 100 రోజుల టీబీ ప్రచారంలో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. పది విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్లో ప్రీ మెట్రిక్ వసతి గృహ 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఎలా చదువుకోవాలి, గత పరీక్షలలో వచ్చిన ప్రశ్నపత్రాలను విశ్లేషించుకొని ఏ విధంగా సన్నద్ధం కావాలన్న అంశాలపై సూచనలు చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కె రాజలింగు, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి బి సునీత కుమారి, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్, ప్రవీణ్, రమాకాంత్ రెడ్డి, విఠల్, సుశీల, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రేరణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్నా ఉపాధ్యాయుల వద్ద వాటిని నివృత్తి చేసుకోవాలన్నారు. జైనత్ మండలం కూరా గ్రామంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేయండి. బ్రహ్మ కలిగిన పాదం వాయిద్యం. సచివాలయం ప్రాంగణంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహ సందర్శనను నిలిపివేయడం సరికాదని భీమ్ ఆర్మీ నేతలు అన్నారు. ఈ విషయమై గురువారం అదనపు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహ సందర్శనను నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే విగ్రహ సందర్శనకు అనుమతులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు రాహుల్, షేక్ షకీల్, ఎండి జాబీర్, ఎండి అయ్యూబ్ తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల టీబీ ప్రచారంలో భాగంగా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో 60 ఏళ్లు పైబడిన వారికి తెమడ పరీక్షలు నిర్వహించారు. మండల పిహెచ్సి వైద్యులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించారు. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ సాధన మాట్లాడుతూ టీబీ లక్షణాలను విద్యార్థులకు వివరించారు. తమ చుట్టుపక్కల ఇళ్లలో ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని ఎవరైనా గుర్తిస్తే స్థానికంగా ఉన్న అంగన్వాడీ టీచర్లకు, ఆశాలకు తెలియచేయాలని సూచించారు. రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి గురువారం ఐరన్, పోలిక్ యాసిడ్ సప్లిమెంటరీ అందజేయడం జరుగుతుందని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ హరీష్, వైద్య సిబ్బంది చిన్నయ్య, యశోద, విజయ, అనిల్, ఉపాధ్యాయులు కౌడాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము టీబీకి సంబంధించిన స్క్రీనింగ్, అంటే ఎవరికైనా టీబీ వచ్చే అవకాశం ఉందా లేదా టీబీ ఉండే అవకాశం ఉందా అనేది ఒక స్క్రీనింగ్ చేస్తాం. అందులో ముఖ్యంగా లక్షణాలు ఏముంటాయి టీబీకి? దగ్గు, దమ్ము, రాత్రిపూట చెమటలు రావడం, మనం దగ్గితే చెమటలో రక్తం పడడం, మనిషి బరువు తగ్గిపోవడం, ఒక్కొక్కసారి బాగా బరువు తగ్గిపోతారు, ఆకలి మందగిస్తుంది. ఇవన్నీ ఒక 2 వారాల నుండి దగ్గు రావడం, ఇవన్నీ కూడా ఏంటి? టీబీ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని మనము టీబీ దెమ్మడ పరీక్ష చేస్తాం. ఏం చేస్తాం? దెమ్మడ పరీక్ష. ఇంకొకటి ఏంటంటే ఎక్స్రే చేస్తాం. ఎక్స్రే తీస్తాం. ఛాతీది ఏవి లంగ్స్వి ఎక్స్రే తీస్తాం. ఈ 2 కూడా ఎవరైతే ఈ నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఈ 2 పరీక్షలు చేయకూడదు. అయితే ఈ లక్షణాలు ఉన్నోళ్ళు ఎవరైనా మీ దాంట్లో ఉన్నారా అనేది మెసేజ్. 2 వారాల నుండి దగ్గు ఎవరికైనా ఉందా, జ్వరం ఈ మధ్య కాలంలో ఉందా, వారం రోజుల నుండి జ్వరం ఉందా, బరువు తగ్గిందా, చేసుకోకపోవడం లాంటిది ఏం లేదు. ఖచ్చితంగా ఎందుకు చేసుకోవాలి? తలమడుగు, తాంసీ మండలాల్లోని రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల నివారణకై పోలీసు, ఆర్ఎన్బి అధికారులు గురువారం ప్రమాద స్థలాలను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడారు. ప్రమాద ప్రాంతాలైన కోడద్, హస్నాపూర్, సుంకిడి, పొన్నారి గ్రామాల వద్ద స్పీడ్ బ్రేకర్లు వేయడంతో పాటు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవడానికి నిర్ణయించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎన్బి డిఈ రమేష్, సిఐ ఫణిధర్, ఎస్ఐలు రాధిక, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్లో గల హరిహర ధర్మక్షేత్ర ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా టీచర్స్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుడాల రవీందర్ ధ్వజస్తంభం ఏర్పాటుకు 2.5 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బండి అశోక్కు గురువారం ఆలయంలో నగదును అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు కుడాల రవీందర్ దంపతులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు దామోదర గురుస్వామి, కమిటీ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, భక్తులు సూది నరేష్, లింగన్న, ఆశన్న, బారి శ్రీధర్, పోతన్న, ఉషన్న, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని రమాబాయి మహిళా మండలి ప్రతినిధులు కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్లో గల అశోక బుద్ధ విహార్లో జరిగే ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో జయంతికి సంబంధించిన వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు.
బౌద్ధ ఉపాసకులు ఉపాసికులు తరలివచ్చి రమాబాయి అంబేద్కర్ చరిత్ర గురించి తెలుసుకోవాలన్నారు. వచ్చిన వారి కోసం అన్నదాన కార్యక్రమం సైతం ఏర్పాటు చేశామని వెల్లడించారు. आदिलाबाद इथे जिल्हा आदिलाबाद रमाई महिला मंडळ आई रमाईची जयंती आयोजन केलेली आहे. तर सगळ्याला उपस्थित राहणं म्हणून आम्ही सगळ्याला विनंती करून सांगत आहोत. 128वी जयंती आई रमाईची सगळ्यांना उपस्थित व्हावं आणि शोभा वाढवावं आणि त्याचा लाभ सुद्धा घ्यावा. सगळ्यांनी उपासिका आणि उपासकाला मुली आणि मुलाला सगळ्याला खेड्या पाड्यानं जिल्ह्याच्या सगळ्यांना येऊन आमचा हे सौभाग्य वाढवावं आणि रमाईची जयंती आहे याच्यामध्ये उपस्थित राहून सगळ्यांना लाभ घ्यावा. यवतमाळ जिल्ह्याहून वंदना वाघमारे हे रमाईच्या इतिहासावर बोलणारे हाता. आपण घरामध्ये बसून असतो, आपल्याला रमाईचा इतिहास माहित नसते. तर रमाईच्या चरित्रावर रमाईने काय तकलीफ दिलं, दुःख घेतलं, सुख घेतलं हे तुम्हाला जाणून घेण्याबद्दल कैलाशनगर भवनला सगळ्यांना हजर व्हावं आणि सगळ्याची हे लाभ घेऊन सगळ्यांना आयोजन केलेलं आहे. सगळ्याला जेवणाचं भोजनाचं पण तिथं तयारीत आहे. सगळ्यांना येऊन तिथं उपस्थित राहून आमच्या कार्यक्रमाचा लाभ घ्यावा आणि सगळ्याला जय भीम. कैलाशनगर भवन 7 तारीख 2025 10 वाजल्यापासून चालू होणार. ధర్మా టీచర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరపున ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కృష్ణపల్లి రాజేశుడును బరిలో ఉంచబోతున్నట్లు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాతరి రమేష్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రిటైర్డ్ టీచర్ కృష్ణపల్లి రాజేశుడు ప్రకటించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్సీగా ఆయనను గెలిపిస్తే విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మా టీచర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎల్మల నాగేష్, బొర్ర నగేష్, అడిల్లు, రాచర్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయము తెలిసిందే. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ధర్మా టీచర్ యూనిటీ తరపున కృష్ణపల్లి రాజేశుడు గారిని అభ్యర్థిగా మేము ప్రకటిస్తున్నాము. ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా దాదాపు 30 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకొని అణగారిన వర్గాల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళను ఎంతో అభివృద్ధి చేయడంలో చాలా కీలకమైన పాత్ర వహించిన నిజమైన గ్రామస్థాయి ఉపాధ్యాయుడు కృష్ణపల్లి రాజేశుడు గారు. సార్ని ఈరోజు మేము డిటియు తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాము. చాలామంది అనేక ఉపాధ్యాయ సంఘాల ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలకు అధిపతులైన వాళ్ళు నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కసారి సమాజం ఆలోచించాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను. వాళ్ళు ఉన్నతమైన విద్యా సంస్థల అధిపతులు, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఓనర్లు, రాష్ట్ర వ్యాప్త వాళ్ళ విద్యా పరిశ్రమ అనేది కొనసాగుతున్నది. అటువంటి వాళ్ళను మనం టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించుకుంటే వాళ్ళు ప్రభుత్వం తరపున ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ విధంగా బలోపేతం చేసే సమస్యకు పరిష్కారాలు ఏ విధంగా కనుగొంటారు అనేది మీ సమాజాన్ని ఆలోచించమని కోరుతున్నాను. అలాగే ఈ సమాజం తరపున వాళ్ళు విద్యా రంగంలో ఎటువంటి మౌలికమైన మార్పులు తేవడానికి వాళ్ళు కృషి చేస్తారో సమాజం ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ యొక్క విద్యా వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకునే ఆలోచనలు కొనసాగుతాయి. కానీ ఈ 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వాళ్ళు చదువుకుంటున్న ప్రభుత్వ విద్యాలయాల్లో వాళ్ళు మౌలికమైన వసతులు కానీ విద్యా సంస్కరణల పట్ల కానీ ఏ విధమైన వాళ్ళు అధునాతనమైన ఆలోచనలు చేయగలుగుతారు, వాళ్ళ యొక్క పరిశ్రమలు, వాళ్ళ యొక్క వ్యాపారము అనేది ప్రతి చోట అడ్డగింపుగా వస్తుంది. కాబట్టి సమాజం ఆలోచించాలి. నిజమైన విద్యా రంగంలో 30 సంవత్సరాల సర్వీస్ అందించిన ఉపాధ్యాయుడు కృష్ణపల్లి రాజేశుడు గారికి సమాజం మొత్తం కూడా తమ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ధర్మా టీచర్స్ యూనిటీ మిమ్మల్ని కోరుతున్నది. భీంపూర్ మండలంలోని ధనోరా గ్రామానికి చెందిన రైతు మట్ట కిరణ్ యాదవ్కు చెందిన ఎద్దు పంట చేనులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద షాక్ తగిలి మృతి చెందింది. ప్రత్యేకంగా దేవుని జాతికి చెందిన ఈ ఎద్దును హర్యానా నుండి గత ఏడాది
90,000 రూపాయలకు తీసుకువచ్చినట్లు రైతు కిరణ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని జేఎల్ఎం దినేష్ పరిశీలించి వివరాలు సేకరించారు. తనకు జరిగిన నష్టానికి పరిహారం అందించేలా చూడాలని బాధిత రైతు కోరారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. 4 నెలల ఉచిత శిక్షణ, బుక్ ఫండ్, ప్రతి నెల స్టైఫండ్ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రణాళిక ప్రకారం చదువుతూ 10 పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి. ప్రేరణ తరగతులను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులకు దిశానిర్దేశం. టీబీ వ్యాధి నివారణకు అప్రమత్తత అవసరం. 100 రోజుల టీబీ ప్రచారంలో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.